అది అన్ని విషయాల్లో చాలా ఫనీ. కొన్నిసార్లు సుధీర్ కి వస్తుంది ఫ్రస్ట్రేషన్. వీళ్ళిద్దరి మధ్యలో చంద్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వీళ్ళ ముగ్గురు కలిసి స్కిట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్నాడు ఆది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఈ రోజు అనసూయ గారు నా వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారండి. ఏమే అది అమ్మో ఏమో అది అనసూయ గారు ఇందులో మొగుడు పిల్లల రిలేషన్ ఎక్కడ ఏడిచి వచ్చింది? అదే యాంకర్ టీమ్ లీడర్ రిలేషన్. అది ఏంటి? అది ఏమండి అని పిలవండి. ఏమండి? ఏది ఇంకొకసారి పిలవరా? ఏమండి? అయ్యో బాబోయ్, బాడీ అంతా ఏదో అయోమయంగా ఉంది. అంతంటే ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అన్నమయ్య తీసినట్టు, రాఘవేంద్రరావు గారు రక్త చరిత్ర తీసినట్టు. సర్లే పక్కరా. ఏంటో ఏదో 10 అంతస్తుల మేడ కింద 10వ తరగతి పిల్లలా ఉన్నా. సర్లేండి, ఏంటి సంగతులు? ఏంటి అది అలా అయిపోయావు? జల్లికట్టు ఆటలో పెద్ద పెద్ద వాటిని కూడా లొంగ తీసుకుంటాం, కానీ తాలికట్టు ఆటలో ఇలా చిన్న చిన్న వాటికి కూడా లొంగిపోతుంటాం. ఏంటి అది ఇంత స్లో అయిపోయావు? ఈ టైంలో హైపరాది లాగా ఫాస్ట్ గా వెళ్ళటం కంటే చమ్మక్ చంద్ర లాగా ఆలోచించి వెళ్ళటం బెటర్. సర్లేండి, వదలండి. నేను వచ్చింత సేపు అయింది, ఇంత మంచి చీర కట్టుకున్నాను, పొగడరేంటి? అబ్బా, ఇది మాత్రం మర్చిపోరండి. విమానంలోంచి కూలిపోతూ కింద పడుతున్నప్పుడు కూడా ఇలా పొగడాలి. ఆహా, ఎంత బాగా పడుతున్నావు. అలిగింది. పెళ్ళాం అలక, బావి మీద గిలక రెండు ఒకటే. ఆ సర్లే అని వదిలేసాం అనుకో, బిందెతో పాటు మనం కూడా బావిలోకి వెళ్తాం. తోసేస్తారు. సర్లే పొగుడుదాం, ఏం పోయింది? ఆహా, ట్రంప్ రాకముందు అమెరికా లాగా ఎంత అందంగా ఉన్నావు. బాబోయ్, ఎవరండి మనకు నిధులు ఇవ్వలేదండి? నిధులు మొత్తం ఇక్కడ నదుల్లా ప్రవహిస్తుంటేను. సర్లే, నా తోడలుడు గాడు ఎక్కడ ఇంతకీ? ఏంట్రా కుపుసం విడిచిన తాచుపాములాగా తెగ మీదకలు తిరుగుతున్నావు? ఏంట్రా? మావిడ ఏంటి అదే మాట పదే పదే చెప్తారు? మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ వస్తుందా ఏంటి? హాయ్ సిస్టర్, హాయ్ సిస్టర్. హాస్పిటల్లో నర్సుల్లాగా సిస్టర్ అనుకుంటారే కానీ ఎవరు చిన్న సిస్టరో పెద్ద సిస్టరో చెప్పరు. బేబీ సెల్ఫీ. నార్త్ కొరియా, సౌత్ కొరియా లాంటి వాళ్ళు జనాలు చూస్తున్నారంటే చాలా జీవించేస్తారు. అబ్బో, ఇంకేంటి సుధీర్? ఏంటి సుధీర్, 1000 వీణలు ఒకేసారి మోగించినట్టుందా? వడిసిపెట్టు. అమ్మా ఇది ఒడిచిపెట్టు కాదమ్మా, విడిచిపెట్టు. ఏంటో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా, ఈ రూపంలో ఇంకా ఇక్కడే తిరుగుతున్నారు. వదులు. కాసేపు చెయ్యి ఎలాగే పట్టుకుంటా, కాదనుకో కావాలని కాళ్ళు పట్టుకుంటా. చూసి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఆవిడ తెలుగు, వాడి కరువా? బ్యూటీ పార్లర్ నేను పర్స్ మర్చిపోయి వెళ్ళి తీసుకొని రా. ఆల్రెడీ నేను వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి తీసుకొచ్చామ్మా. నీ నంబర్ వాళ్ళకి ఎలా తెలుసు? నువ్వు బ్యూటీ మీద కాన్సన్ట్రేట్ చేసావు, ఇటు బ్యూటీషియన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఏమంటే సుధీర్ అలాంటి వాడా? కంట్రోల్లో పెడితేనే అలా ఉన్నాడు. స్వేచ్ఛగా వదిలేస్తే హైదరాబాద్ లో ప్రతి సందును ఒక చైనా చేస్తాడు వాడు. సారీ చెప్పు. సారీ. మెల్లిగా చెప్తున్నావు, ప్రపంచాన్ని మొత్తానికి వినిపించినట్టు చెప్పు. సారీ. చబ్బులేదు చెప్తున్నావు, అందరికి వినిపించినట్టు చెప్పు. నా ప్రపంచం నువ్వే కదా. ఒరే, ఇప్పటిదాకా నువ్వు నా బ్రదర్ అనుకున్నారా? ఈ ఒక్క బిస్కెట్ తో నువ్వు కిరాకార్పి కజిన్ బ్రదర్ అయ్యావురా. వెళ్ళి నా మేకప్ కిట్ తీసుకురండి. 2 రోజుల క్రితమే కదా తెచ్చాను. అయిపోయింది. మీరు మేకప్ వేస్తున్నారా, ఇంటి పైకప్ వేస్తున్నారే? మేకప్ కిట్ 2 రోజుల్లో అయిపోవటం ఏంటి రోజా గారు? అయినా మీతో ఎందుకు చెప్తున్నాను, మీది మధ్యాహ్నానికి అయిపోద్ది కదా. సరే, నా కోసం లిప్స్టిక్ తీసుకొని రా. లిప్స్టిక్ 100 రూపీస్ వేస్ట్ రష్మి. 100 గా ఏమొస్తుంది? అందుకే ఒక 20 యాడ్ చేసి 120తో బుట్ట మల్లెపూలు తెచ్చా.
చూసి నేర్చుకోండి. వాడు పాతాల భైరవిలో మాంత్రికులు లాంటి ఈ పూలు నిమ్మకాయలు పులిహార సామాగ్రి ఎప్పుడు వాడి దగ్గరే ఉంటది. లిప్స్టిక్ తెమ్మంటే మల్లెపూలు తీసుకొని వస్తావా? మేకప్ కిట్ తెమ్మంటే జోక్లు వేస్తారా? ఏంటే పైకొచ్చి మామూలుగా ఉండవు మీకు. ప్రళయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగమ్మై నేను చీల్చవచ్చే కాంచన కసిక 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 నిన్ను ఖండించేసి పోగా కాయరాచి చేసి పోగా వచ్చింది వచ్చింది వచ్చింది. వాడేడి ఎక్కడ తెచ్చావు? వస్తున్నానే. ఏది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మో చూసారండి ఎలా ప్లేట్ తిప్పారో. ప్లేట్ తిప్పడంలో పొలిటీషియన్స్ 2వ స్థానంలో ఉంటే పిల్లలు 1వ స్థానంలో ఉన్నారండి. మంచితనం 1% కూడా మంచితనం లేదు. ఏం మాట్లాడుతున్నాడు? పిల్లలకి మంచితనం లేదా? లేదు. ఎంత మాట, ఎంత మాట. ఏదో పెట్టుకొని వచ్చింది ఇది. పవిత్ర బంధం సినిమాలో వెంకటేష్ బాబు యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకుంటే కాళేశు దాసి కరణేశు మంత్రి అనుకుంటూ సొంత భార్యలాగా సేవలు చేసినది సౌందర్యాది ఏతనం, మంచితనం. శుభలగ్నం సినిమాలో ఆమెని మొగుడు నమ్మేస్తే మొగుడు ఎక్కడా రోడ్డు పాలైపోతాడు అని చెప్పేసి ₹1 ఇచ్చి కొనుక్కుందే ఈ రోజమ్మ ఏతనం, మంచితనం. పిల్లలు మొగుడిని కాల్చుకు తింటారు, వేపుకు తింటారు, కోసుకు తింటారు అని చెప్పేసి మగాళ్ళు మా మీద నిందలేస్తున్నారు. ఎంత అజ్ఞాతము, ఎంత అవివేకము, ఎంతటి నోటి దూలా. మేము లేకపోతే మీ జీవితానికి అర్థం లేదు, మేము లేకపోతే మీ జీవితంలో కిక్కే లేదు, మే జీవితం లేకపోతే మీ జీవితంలో ఏమీ లేవు. ఎనీ డౌట్? అన్ని డౌట్లే. చూడు సైలెంట్ గా ఉన్నావే. నీవు సైలెంట్ గా ఉంటే నా చేతిలో పెట్టుకుంది ఇది అని అందరు అనుకోరు. ఏదైనా మాట్లాడు. తింటాగా తింటాగా. అది తింటాగా తింటాగా కాదు, అంతేగా, అంతేగా, అంతేగా. ఏటల్లుడు మా కూతురు ఇద్దరు ఎందుకు కొట్టారు? మేము ఎక్కడ కొట్టామరా? కొట్టకపోతే నా కూతురు ఇద్దరు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళు పానీ పూరి తింటుండగా పూరి పగిలిందని కూడా ఏడుస్తారు. వాళ్ళు ఏడుపులు నమ్ముతారా మీరు? అత్త ఏంటి ఇందాని చూస్తున్నావు, అరుస్తున్నావు? నాతో పెట్టుకోవద్దు, మామూలు ఉండదు. ఏంట్రా అరుస్తుంటే వినిపించుకోదేంటి? అది వినిపించుకోపోవటం కదరా, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడానికి ఇంకో ఛాన్స్ ఇచ్చింది. ఏం మాట్లాడతాం? సారీ. సిగ్గులేదా మీకు? పెళ్లి కాకముందు మమ్మల్ని అందరూ ప్రేమిస్తారు కదరా, పెళ్లి అయిన తర్వాత ప్రేమించడానికి ఏ రోగం వచ్చిందిరా మీకు? గంజి తాగేవాడు బెంజెక్కుతాడు గానీ బెంజెక్కినోడు గంజి తాగుతాడు అత్త. అమ్మా మీ మగాళ్ళందరూ మేము చెప్పింది చేయాలి. మూసుకొని బట్టలు ఉతకండి ఇద్దరు కలిసి. బట్టలు ఉతకాల? ఏయ్, నువ్వు బయటికి వెళ్ళి లోతు కాయగూరలు తీసుకొని రా. లోతు లోతు కాయగూరలా? లేత లేత ఈ లోతులో లోతు లోతు కూరగాయలేంటి? ఈ అత్తని కాపురాలు చేయకుండా కంట్రోల్ చేస్తదంట. ఏ కాపురాలు లేకపోతే మేము కంట్రోల్లో ఉండవా? అమ్మో మలుపులు వేస్ట్ అయిపోతాయి. అల్లుడు పట్టేందుకో కొంచెం టైట్ గా ఉంది. ఎందుకు ఉండదు? ఎంత ఇష్టమైతే మాత్రం కుండ బిర్యానీ కుండతో సహా తింటామంటారా? ఇప్పుడు వాళ్ళని మా దారికి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మలుపులు ఏం చేయాలి? ఒరే నీ బుట్టకి నీకు దండం రాని ఆవేశం చూస్తుంటే నాతో లేడీ గట్ట పేయించేలా ఉన్నావు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఇలాగ కూతుర్ని సైడ్ చేసేస్తే మెట్రో పిల్లర్నైనా పక్క జరపచ్చు కానీ పిల్లల మైండ్లో వాళ్ళ అమ్మ రాసిన ప్రోగ్రామ్ ఎవడూ మార్చలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? మల్లెపూలు ఏం చేయాలి? ఓరే బట్టలు ఉతుకుదాం పదా, బట్టలు ఉతుకుదాందా? అరే సుధీర్, ఆ? ఎలా ఉందిరా లైఫ్? అర్థం కావట్లే. అదేంట్రా బయట నుంచి చూడడానికి మీ ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబంలో కనపడుతుందిగా. పైకి ఎస్వి కృష్ణారెడ్డి గారి కుటుంబ కథా చిత్రం ఉంటది, లోపలికి వెళ్ళి శ్యాంప్రసాద్ రెడ్డి గారి అరుంధతి చిత్రం ఉంటది. అయినా పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి కదరా. పెళ్లిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయిరా, కానీ కాపురాలు నరకంలో జరుగుతాయి. నీకు అర్థం కావట్లా? అంటే పెళ్లి చేసుకోవడం వేస్టా? మామూలు వేస్ట్ కాదు, బుట్ట మల్లెపూలు వేస్ట్ అయిపోతాయి. ఏది వేస్ట్ అయినా పర్లేదు కానీ మల్లెపూలు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. అందుకే. నేను చేసుకోను పెళ్లి. ఎవడి ఫ్లోలో వాడు ఉన్నాడబ్బా. ఏంటో కానీ ఏమండి, మా తమ్ముడు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాడు. తమ్ముడా? అవును బావా. అబ్బా, తాత వయసు పెట్టుకుని తమ్ముడు. పెళ్ళాము అత్త ఈ టార్చర్ల కంటే కూడా వీడు బావా అంటారు చూసి, అది పెద్ద టార్చర్ అండి.
ఏంటండి అలా అంటారు? మా తమ్ముడు కాబట్టి అన్నారు, అదే మీ తమ్ముడు అయితే అంటారా ఇలాగా? వాడు ఎవడ తమ్ముడైనా ఇలాగే అంటారు. నాకు కూడా అలా అనిపించింది. నీకెందుకు అనిపించింది? మీరిద్దరు చూడడానికి పోలికలు అక్క తమ్ముళ్ళలాగే ఉంటారు. నోరు మీరు అదైతుడా. చూడండి మేము ముగ్గురు ఎంత ముచ్చటగా ఉన్నాం. ఎవరైనా బంగారు నగలు కొంటే వెండికాయని గిఫ్ట్ గా ఇస్తారు, మాకేంటూ కుంకుడుకాయని గిఫ్ట్ గా ఇచ్చారు. ఊరుకోండి, వాడు బంగారం. ఆ బంగారమే, కాకపోతే తయారు చేసింది కాదు, తవ్వకాల్లో బయటపడింది. ఏదో అడుగుతాన్నాగా. అడుగు. నా పోలికలతో నాకు మేనల్లుడు కావాలి. ఒరే, ఒకవేళ వాడు పుట్టినా నీకు మనవడు అవుతాడే తప్ప మేనల్లుడు అవడు. నువ్వు లోపల పో. మా తమ్ముడు అంత మాట అంటారా? అరే, అయ్ బాబు, ఏంటే మీరు మళ్ళీ? అల్లుడు అత్త బట్టలు ఉతికేసాం, మల్లెపూలు రెడీ. ఏంటి మరి? ఏ మనుషులరా మీరు? అయ్యో. ఆ సూరమ్మ అల్లుడిని చూడండి రా. ఇద్దరు అల్లుడు జాబ్ సంపాదించుకొని ఫారెన్ కి వెళ్ళారు. మీరు కూడా వెళ్ళి చావచ్చుగా. ఆ పక్కింటి సుబ్బారావు వాళ్ళ అత్త క్యాన్సర్ వచ్చి పైకి వెళ్ళింది, నువ్వు వెళ్ళి చావచ్చుగా. నువ్వు కూడా పక్కొచ్చే. మేము ముగ్గురం ఒకటైపోయాం. మీ ముగ్గురు తాట తీస్తాం ఈసారి. మీ మనసులు మారిపోయాయండి. ఆ పాలించే ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఒకసారి మారిపోతున్నాయి. బొక్కలో మనసు మారకుండా ఉంటదా ఏంటి? మేము కూడా తెలివి మీరిపోయాం, మీ సంగతి తేలుస్తాం. హలో, నమస్కారం సద్దాం హుసేన్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఏది? సార్. నిజంగా వచ్చింది ఇది. అత్త మమ్మల్ని తంటారా? ఇంట్లో అడుగు పెడితే అప్పుడు అడుగు. ఏడ్చారు ఎదవల్లారా. రాత్రి అయిందనుకో పెంపుడు కుక్కలాగా అనుకుంటూ గదిలోకి వస్తారు. మీరు ఇంట్లో అడుగు పెట్టారంట. రెండు బిడ్డలారా, మన సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద. పద. మగాళ్ళము మొగుళ్ళు అని కూడా చూడకుండా మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారేంటి సార్? కట్టప్ప వెన్నుపోటు కంటే కట్టుకుందని వెన్నుపోటు చాలా డేంజర్ అయ్యి. అమ్మో. సార్ మీరు ఇలా అంటాం ఏంటి సార్? ఏదో నాకేదో పెద్దరికి విద్ద నా దగ్గరికి వచ్చారు కానీ నేనెవరు చెప్పుకోమంటారయ్యా. సార్ ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? తీసుకొని హిమాలయాలకి తపస్సు చేసుకోండి. వీడు హిమాలయాలకు వెళ్తే వీడి వేడికి అవి కూడా కరిగిపోతాయి సార్. హిమాలయాలు. హిమాలయాలు. నేను మల్లెపూలు తీసుకొని వస్తాను. ఒరే, హిమాలయాలకు కూడా బుట్ట మల్లె పూలు ఎందుకు రాని? మల్లె ప్రనాథ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెట్? ఒక చిన్న సైజు F2 చూపించారు ఇక్కడ. మీ ఇద్దరు యాడెడ్ గ్లామర్ టు ద స్కిట్. థ్యాంక్ యూ బాబు గారు. అండ్ అత్త క్యారెక్టర్ పెద్ద కజ్జాకూర లాగా బాగా చేసింది. అది సుధీర్ చెప్పకర్లా బ్రహ్మాండం చేశారు. వెరీ వెరీ గుడ్. రోజా గారు. అసలు ఫస్ట్ మీ ఇద్దరు రావటమే మాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ మీ ఇద్దరు వైఫ్ అని చెప్పుకోవడానికి వాళ్ళ పడే తపన చూస్తుంటే పాపం ఒకసారి పిలవండి ఒకసారి అని. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది.